హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, పట్టు శారీలో ఉన్న మైథిలిని హక్ చేసుకొని కోరికలు తీర్చుకోవాలని ఉంది అని కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 59. ఇవాళ ఒక్కరోజు సాగితే రేపు నీ 3 కోరికలు తీర్చుకోవచ్చు కళ్యాణ్. కానీ ఈ ఒక్కరోజు మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నన్ను వదులు అంటుంది బాధగా. వదులుతాను కానీ బుగ్గ మీద ఒక్క కిస్ పెట్టుకొని వదులుతాను అంటాడు. ఆ మాటకి మైథిలి భయపడుతుంటుంది. ఎందుకు అలా భయపడుతున్నావు? నేను పెట్టుకుంటానన్నది పెదవుల మీద కాదు, నీ బుగ్గ మీద మాత్రమే అంటాడు నవ్వుతూ. ఇప్పుడొద్దు కళ్యాణ్, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని భయపడుతుంటుంది. తను అలా భయపడేసరికి కాస్త జాలితో తనని వదిలేసి కొంచెం గ్యాప్తో దూరంగా నిలబెట్టుకొని తన మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, పెళ్లి పనుల వల్ల అనుకుంటా బాగా అలసిపోయి కనిపిస్తున్నావు, కానీ రేపు నైట్ ఇలా అలసటతో కనపడకూడదు, బాగా ఎనర్జీతో ఉండాలి. అలా ఉండాలంటే ఈ రోజుతో పెళ్లి హడావిడి అయిపోతుంది కాబట్టి ఈ నైట్ బాగా నిద్రపో. రేపు నైట్ నిద్రపోతానన్నా నేను అస్సలు నిద్రపోనివ్వను. రేపు నైట్ అంతా మనిద్దరికి జాగారమే అంటాడు తన తలను ఢీకొడుతూ. వాళ్ళిద్దరూ అలా ఉండగానే సడన్గా మోహన్ అక్కడికొచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి ఇబ్బంది పడుతూ, ఓ సారీ, మీరు ఇక్కడ ఉంటారనుకోలేదు. మండపం డెకరేషన్కి పూలమాలల కోసం వచ్చాను అంటాడు. కళ్యాణ్ నవ్వుతూ మోహన్ ముందు కావాలనే మైథిలి భుజం చుట్టూ చెయ్యి వేసి, పర్వాలేదులే మోహన్, సారీ వద్దులే. ఈ మధ్య తను ఆఫీస్కి రాకపోయేసరికి నా మీద బెంగ పెట్టుకుంది. కాస్త తన్ని దగ్గరకు తీసుకొని ఆ బెంగని తీర్చుతున్నాను అంతే అంటాడు. మైథిలి మీద ఉన్న ప్రేమతో కళ్యాణ్ మాటలకు మోహన్ కాస్త ఇబ్బంది పడుతూ తలదించుకుంటాడు. మోహన్ పరిస్థితి ఇప్పుడు మైథిలి కూడా అర్థమవుతుంటుంది. మోహన్ మౌనంగా అక్కడున్న పూలబుట్టను తీసుకొని వాళ్ళ వైపు చూసి బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్తుంటాడు. ప్లీజ్ కళ్యాణ్, నేను కూడా వెళ్ళాలి అని కళ్యాణ్ నుంచి విడిపించుకొని, పూలమాలలు కట్టడానికి నేను కూడా వస్తున్నాను మోహన్ అంటూ మోహన్తో కలిసి వెళ్తుంటుంది. కళ్యాణ్ పొగరుగా నవ్వుకొని, ఇవాళ తప్పించుకుంటావేమో కానీ రేపు నైట్ అయితే తప్పించుకోలేవు కదా అని అనుకొని పైన దిగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ, అబ్బో, వేడి తట్టుకోలేకపోతున్నాను. ఏసీ లేకుండా ఎలా ఉంటారో ఏంటో ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్. అయినా అందరికీ నాలాగా ధనవంతులుగా పుట్టే అదృష్టం ఎందుకుంటుందిలే అని అనుకొని గర్వంగా ఫీల్ అవుతుంటాడు. వీ వాస్ ఫీలింగ్, ముందు ముందు ఉందిలేరా నీ కర్మ. సరే, ఇక్కడ ఎలాగో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఈలోపు మనం ఒక్కసారి అమెరికా వెళ్ళి ఆర్యని శ్రేయని చూసొద్దాం. వాళ్ళని చూసి చాలా రోజులు అవుతుంది కదా. ఆఫీస్లో ఆర్య బిజినెస్లో లాస్ వచ్చి కోట్లు నష్టపోయి తల పట్టుకొని కూర్చుంటాడు. అతని చుట్టూ ఇన్వెస్ట్మెంట్స్ చేరి మా డబ్బు మాకు కావాలని ఆర్య మీద ఒత్తిడి పెడుతుంటారు. శ్రేయ వాళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తూ, ప్లీజ్ మాకు కాస్త టైం ఇవ్వండి, అందరూ ఒకేసారి ఇలా ఆర్య మీద పడితే ఎలా, ఒక్కసారిగా అంత డబ్బు ఎలా తీసుకొస్తాడు అని అంటుంది. సరే, మేము మీకు 5 days టైం ఇస్తాము, అప్పటి వరకు డబ్బు కట్టకపోతే మా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వెళ్తారు ఇన్వెస్టర్స్. ఆర్య అలాగే తల పట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం ఆర్య అని అడుగుతుంది శ్రేయ. నాకు అదే అర్థం కావట్లేదు శ్రేయ. నన్ను నమ్మి మా బాబాయ్ కూడా బిజినెస్లో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మా బాబాయ్కి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఒకేసారి కోట్లు సంపాదించాలనే ఆశతో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి బిజినెస్లో దిగాను. అప్పటికి కళ్యాణ్ రిస్క్ అవుతుంది వద్దని కూడా చెప్పాడు. కానీ నేనే వాడి మాట వినలేదు. ఇప్పుడు చేతిలో రూపాయి మిగలకపోగా అప్పులు మిగిలాయి. కళ్యాణ్ నిన్ను ఇబ్బంది పెట్టాడనే కోపంతో అప్పటి నుండి కళ్యాణ్తో కాంట్రాక్ట్లో లేను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ విషయాలు తెలుసుకొని కళ్యాణ్ కూడా చాలా బాధపడేవాడు అని అంటాడు. ఒకసారి నీ పరిస్థితి కళ్యాణ్కి చెప్పి కళ్యాణ్ హెల్ప్ తీసుకోవచ్చు కదా ఆర్య అంటుంది శ్రేయ. నో,
అసలు ఈ విషయాలేవి కళ్యాణ్‌కి తెలియనివ్వకూడదు. నేను బిజినెస్ పెట్టేటప్పుడే కళ్యాణ్ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు కూడా కళ్యాణ్ సహాయం తీసుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా నా విషయాలేవి కళ్యాణ్‌కి తెలియకూడదు శ్రేయ అంటాడు. ఎలా తెలుస్తాయి? నేను ఈ విషయాలు చెప్పడానికి కళ్యాణ్ నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా? అయినా మా మమ్మీ ఇంతకుముందు ఫోన్ చేసింది. కళ్యాణ్ ఆ మైథిలి చెల్లెలు చంద్రిక పెళ్ళికి వచ్చాడంట. ఇప్పుడు పెళ్ళిలోనే ఉన్నాడంట. అంతేకాదు మైథిలి ఏదో కష్టాలు ఉంటే కళ్యాణే తనకి ₹1,00,00,000 ఇచ్చి హెల్ప్ చేశాడంట అంటుంది కోపంగా. ఆ మాటలకి ఆర్య సంతోషపడుతూ కళ్యాణ్ మైథిలి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్‌లో ఉన్నాడా? పైగా కళ్యాణ్ మైథిలికి ₹1,00,00,000 హెల్ప్ చేశాడా? మైథిలి మీద కోపంగా ఉండే కళ్యాణ్ మైథిలికి అంత డబ్బు హెల్ప్ చేశాడంటే వాడు మైథిలిని ప్రేమిస్తున్నాడా? అంత డబ్బు ఇద్దరి మధ్య ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం జరిగిందంటే నిజంగానే వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్‌లో పడి ఉండొచ్చు అని మనసులో అనుకుంటూ సంతోషపడుతుంటాడు. పక్కన నిలబడ్డ శ్రేయ కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ మైథిలి, కళ్యాణ్ మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఇక ఇక్కడ పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో అభి వాళ్ళు, వాళ్ళ తరపు బంధువులు కూడా చేరుకుంటారు. మగ పెళ్లి వాళ్ళమని పొగరు, డిమాండ్ చూపించనివ్వకుండా అభి వాళ్ళ పేరెంట్స్ అక్కడ కళ్యాణ్‌ని చూసి భయపడుతుంటారు. కొద్దిసేపటికి అభి మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చుంటే మైథిలి, చంద్రిక ఫ్రెండ్స్ కలిసి చంద్రికని మండపం దగ్గరికి తీసుకొచ్చి అభి పక్కన కూర్చోబెడతారు. చంద్రిక, అభి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. మైథిలి, రాజేశ్వరి, సూర్య మండపానికి ఓ పక్క నిలబడి పెళ్లి జరిపిస్తుంటే మోహన్, కళ్యాణ్ మండపానికి మరో పక్కన నిలబడి వాళ్ళ పెళ్లి జరిపిస్తుంటారు. చెల్లెలి పెళ్లి జరుగుతుందనే సంతోషంలో కూడా మైథిలి కళ్యాణ్కి చేసిన అగ్రిమెంట్ విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. ఇలా కొద్దిసేపటికి అభి, చంద్రిక మెడలో మాంగల్య కట్టడంతో పెళ్లి తంతు ముగుస్తుంది. బంధువులందరూ ఒక్కొక్కరిగా చంద్రిక, అభిని అక్షింతలు వేసి ఆశీర్వదించి భోజనాలకు వెళ్తుంటారు. కళ్యాణ్ తన లగ్జరీ లైఫ్ స్టేటస్కి తగ్గట్టుగా చంద్రికకి డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేస్తుంటే చంద్రిక ఇబ్బందిగా మైథిలి వైపు చూస్తుంటుంది. మైథిలికి అది తీసుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతుంది. ఏంటి మీ అక్క వైపు చూస్తున్నావు? ఇది నా అభిమానంతో ఇస్తున్న గిఫ్ట్ తీసుకో అని తన స్టైల్లో చెప్పేసరికి చంద్రిక మౌనంగా తీసుకుంటుంది. మోహన్ కూడా తన తాహత్తుకు తగ్గట్టుగా అభికి, చంద్రికకి రింగ్స్ ప్రజెంట్ చేస్తాడు. కాస్త హడావిడి తగ్గగానే భోజనాలకు వెళ్దాం రండి అని మోహన్ కళ్యాణ్ని పిలుస్తాడు. కళ్యాణ్ ఎదురుగా ఉన్న మైథిలి వైపు కాస్త కోపంగా చూస్తూ నేను ఫాస్టింగ్లో ఉన్నాను. భోజనం చేయను. నువ్వెళ్ళి కానివ్వు మోహన్ అంటాడు. అవునా? పోనీ ఒక గ్లాసు పాలు పంపించమంటారా? అని అడుగుతాడు మోహన్. వద్దు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని ఫాస్టింగ్ అంటాడు కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూస్తూనే. మైథిలి ఆ మాటలు విన్నా మౌనంగా ఉండిపోతుంది. సరే అప్పుడే వెళ్ళకండి. అప్పగింతల వరకు ఉండండి. మేమందరం వెళ్ళి భోజనం చేసి వస్తాము. మైథిలి, సూర్య మీరు కూడా రండి అంటాడు మోహన్. అలాగే మోహన్ అని మైథిలి, సూర్య, రాజేశ్వరి పెళ్లి జంట మోహన్తో వెళ్తారు. కళ్యాణ్ వెళ్తున్న వారి వైపు చూస్తూ కాస్త కోపం తెచ్చుకుంటూ భోజనం చేయమని మాట వరుసకు కూడా అడగలేదు. ఒక్కసారి తినమని చెప్పి ఉంటే నేను కూడా తినేవాడిని కదా. అవునులే ఎంతైనా నా ఎనిమి కదా ఎందుకంటుంది. ఇక్కడ నాకేమో పిచ్చిగా ఆకలవుతుంది. ఆకలికేమో ఉండలేను. అర్జున్ దగ్గరికి వెళ్ళి పెరుగు ముద్దలు తింటే కానీ ఈ ఆకలి మంట చల్లారేటట్టు లేదు అని అనుకుంటూ ఆకలితో బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి అప్పగింతలు స్టార్ట్ అవుతాయి. చంద్రిక మైథిలిని హక్ చేసుకొని నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావక్క, నన్ను క్షమించు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మైథిలి ఆ బాధలో కూడా కాస్త నవ్వుతూ చెల్లెలు కన్నీళ్ళు తుడిచి పిచ్చి పిల్ల ఎప్పుడు అలా మాట్లాడొద్దు. నిన్ను ప్రాణంగా ప్రేమించే అభి లాంటి మంచి వ్యక్తి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం. అత్తగారింట్లో కాస్త అనుకోవతో జాగ్రత్తగా ఉండు అని అభి వైపు చూసి మా చెల్లెలు జాగ్రత్త అభి, తనేమైనా తెలియక పొరపాటు చేస్తే మంచి మనసుతో క్షమించు
అంటుంది. క్షమించుకోవాల్సిన పరిస్థితులు మా మధ్య రాకుండా చూసుకుంటాం మైథిలి గారు. అలాగే మీకు ఎప్పుడు చంద్రికను చూడాలనిపించినా మొహమాటం లేకుండా మా ఇంటికి రావచ్చు. చంద్రికకి మిమ్మల్ని చూడాలనిపించినా మీ ఇంటికొస్తుంది. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అంటాడు అభి నమ్మకంగా. అభి పేరెంట్స్ కూడా చంద్రికని తమ కూతురిగా చూసుకుంటామని మాట ఇచ్చేసరికి మైథిలి, రాజేశ్వరి, సూర్య సంతోషపడుతుంటారు. చంద్రిక మోహన్ కళ్యాణ్ కూడా చెప్పి అభితో కలిసి అత్తగారింటికి వెళ్తుంది. ఇలా అప్పగింతలు కూడా పూర్తవుతాయి. అప్పటికే టైం సాయంత్రం 4 అయ్యేసరికి ఇక మన కళ్యాణ్ కడుపులో ఎలుకలు రన్నింగ్ చేయడం ఎక్కువ అవుతుంటుంది. చంద్రిక వెళ్ళిపోగానే మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, అమ్మ నువ్వు కూడా బాగా అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, సూర్య అమ్మని లోపలికి తీసుకెళ్ళు అంటుంది. అలాగే అక్క అని సూర్య తల్లిని తీసుకొని లోపలికి వెళ్తాడు. నేను వర్కర్స్ అందరికీ డబ్బులు సెటిల్ చేసి వస్తాను మైథిలి అని చెప్పి మోహన్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ పొట్ట చేత పట్టుకొని మైథిలి వైపు ఆకలి బాధతో చూస్తూ, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంతగా ఆకలితో ఇబ్బంది పడలేదు. ఫస్ట్ టైం నీ వల్ల ఆకలి ఎలా ఉంటుందో తెలిసింది. ఈ రివెంజ్ అంతా రేపు రాత్రికి తీర్చుకుంటానులే అంటాడు ఆ ఆకలి బాధలకు కూడా కన్నగీటుతూ. మైథిలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. లోపల డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఓ కవర్ పెట్టాను. ఎవరూ చూడకముందే వెళ్ళి ఆ కవర్ తీసుకో, లేకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు. కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడం చూసి ఏమై ఉంటుంది ఆ కవర్ అని అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్తుంది. హాల్లో సూర్య, రాజేశ్వరి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మైథిలి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న షాపింగ్ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఖరీదైన లైట్ క్రీమ్ కలర్ శారీ కనిపిస్తుంది. ఆ శారీ చూడగానే తనకు వచ్చే డ్రీమ్ కళ్ళ ముందు కదులుతుంది. ఎందుకంటే డ్రీమ్లో అదే శారీ కనిపిస్తుంది. కవర్లో ఓ చిన్న లెటర్ కూడా ఉండటం చూసి కంగారు పడుతూ దానిని ఓపెన్ చేస్తుంది. హాయ్ ఎనిమి, శారీ బాగుందా? నాకైతే బాగా నచ్చింది. అందుకే లక్షల్లో వెచ్చించి ఆ శారీ నీ కోసం కొన్నాను. రేపు నైట్ 10ంటికి ఆ శారీలో రెడీ అయ్యి నా గెస్ట్ హౌస్కి వచ్చేయి. రాలేదనుకో అగ్రిమెంట్ అడ్డు పెట్టుకొని ఏం చేస్తానో చెప్పాను కదా అని అంటుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్బిన్లో వేసి శారీ వైపు చూస్తుంటుంది. స్టోరీపై మీ అభిప్రాయాలు చెప్తూ దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.